సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి కార్యవర్గం అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా లోకేష్ గారికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇవ్వటాన్ని ఎలా చూస్తారు? నిజంగానే ఆయన ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఆ పదవి అర్హుడైన అంటారా? అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా చేపట్టినటువంటి అనేక సంస్కరణల్లో ఈరోజు జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారిని ఎన్నుకోబట్టడం అనేది నిజంగా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే ఆ పదవికి పూర్తిగా న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి, ఆ పదవికి సంపూర్ణమైనటువంటి మద్దతు కట్ చేసుకోండి అన్న. దర్శిత్ గారు చెప్పండి, ఈరోజు అయితే టీడీపీలో సంస్థాగతంగా మార్పులకు సంబంధించిన అంశంలో భాగంగా ఇవాళ పదవులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా లోకేష్ గారి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా పార్టీ పొలిట్ బ్యూరోలో కూర్చోవాలి అనే ఒక నిర్ణయంతో పాటు ఈ కమిటీల్లో యువతకి, మహిళలకి ప్రాధాన్యం ఇవ్వాలని అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి రాజకీయ మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు కార్యకర్తలందరి అభిష్టం మేరకు గత మహానాడు, కడప మహానాడులో ఏ విధంగా అయితే కార్యకర్తలందరూ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయమని, మరి తదనుగుణంగా ఈరోజు ఇచ్చినటువంటి కమిటీలో శ్రీ నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అనేది సుపరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లోకేష్ గారి ప్రస్థానాన్ని మనం చూస్తే మరి గతంలో ఏ విధంగా అనేక అవహేళనలో, అవమానాలతో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనేక అవమానాలు చేశారు. అనరాని మాటలన్నీ కూడా అన్నా కూడా మొక్కవని సంకల్పంతో మరి ఆయన యువగళం పాదయాత్ర ద్వారా ఏ విధంగా అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరులు ఊదారో, ఆనాడు ప్రతి కార్యకర్త కూడా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని కథన రంగంలోకి వచ్చి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యం నుంచి మనం చూసుకున్నట్లయితే మంత్రిగా వచ్చిన తర్వాత కూడా అనేకమైనటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాజకీయాల్లో అంతర్గతంగా ఒక రాజకీయ పార్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానివ్వండి, సాక్షాత్తు దేశ ప్రధాని సైతం మెచ్చుకున్నటువంటి ఒక విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా లోకేష్ గారి సమర్థతకు అర్థం పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పదవి లోకేష్ గారిని వరించడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. లోకేష్ గారి నాయకత్వంలో యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మరింత కొత్త పుంతలు తొక్కించడానికి క్యాడర్ అంతా కూడా సన్నద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఇది 2029 ఎలక్షన్కి సంస్థాగతంగా ఇక అమలుపరిచినట్టయిన పార్టీలో బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడింది అంటారా? అంటే ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే పొలిట్ బ్యూరోలో కానివ్వండి, రాష్ట్ర కమిటీలో అధిక శాతం మంది, దాదాపుగా 90-95% మంది సీనియర్ నాయకులు, అదేవిధంగా అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి లోకేష్ గారు పార్టీ బాధ్యతల్ని ప్రధాన కార్యదర్శిగా మోస్తూనే మరి అంతర్గతంగా జరిగినటువంటి అనేకమైనటువంటి చర్చా కార్యక్రమాల్లో ఆయన బలంగా తన వాడిని వినిపించడం జరిగింది. ఈ పార్టీలో ఇప్పటిదాకా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి ఈ పార్టీ మరొక 40-50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ముందుకు సాగాలంటే యువ నాయకత్వాన్ని పార్టీకి జోడించాల్సినటువంటి అవసరం ఉంది, మహిళలకి ప్రాధాన్యత పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా లోకేష్ గారు మాట్లాడారు. గతంలో నందమూరి తారక రామారావు ఏ విధంగా అయితే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పార్టీ పదవుల్లో కూడా అంతే విధంగా మా మహిళలకి సింహభాగం ఇచ్చి మరి వారిని గౌరవించాలని లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో మరి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, అంటే చాలా చిన్న గ్రౌండ్ లెవెల్ పదవుల నుంచి కూడా నాయకులను తీసుకొచ్చి వీళ్ళు పొలిట్ బ్యూరోలో కూర్చోగలరు అని కూర్చోబెట్టినటువంటి నాయకుడు లోకేష్ గారు. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక భరోసాని ఇచ్చాడు ఆయన. ఈరోజు రాబోయే రోజుల్లో యువత పార్టీలో చేరాలన్నా వారికి ఒక కొత్త ఒక ఉత్సాహాన్ని, ఒక అవకాశాలు ఉన్నాయని చెప్పేటటువంటి ఒక మార్గాన్ని చూపించినటువంటి దిక్సూచిగా లోకేష్ గారిని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరొక 40-50 సంవత్సరాలు బలంగా, మరింత దృఢంగా ఈ పార్టీ ముందుకెళ్తుంటే ఖచ్చితంగా అధికారంలో కొనసాగుతుందనే నమ్మకం ఈరోజు మాకు కలిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే పార్టీలో సీనియర్ని ఎలా వాడుకోదలుచుకుంది పార్టీ? అంటే చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరూ పక్కన పెట్టి యువరక్తాన్ని ఎక్కించిన పరిస్థితి. తర్వాత మళ్ళీ ఈయన యువ నాయకుడి ద్వారా మళ్ళీ యువరక్తాన్ని ఎక్కిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో సీనియర్ని ఎలా వాడుకుంటారు మరి?
అంటే కొత్త పాత మేళవింపుతోనే ఈరోజు కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు కానివ్వండి, పార్టీ నాయకత్వం అంతా కూడా స్పష్టంగా ఒక మాట తెలియజేస్తూ ఉంది. ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి, ఎవరైతే యువ నాయకత్వం ఉన్నారో వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని రేపు రాజకీయ కథన రంగంలో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండింటినీ కూడా ఒక మేళవింపుతో లోకేష్ గారు ఒక కొత్త ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం కూడా సక్సెస్ అయిందని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలో అవకాశాలు రావాలంటే ఏదో ధనబలమో లేదంటే కులబలమో లేదంటే ఇంకో బలమో అని మిగతా రాజకీయ పార్టీల్లో అటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో అటువంటి సాంప్రదాయాలు ఏవి కూడా లేకుండా సామాన్య కార్యకర్త కూడా మరి పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టే పరిస్థితిని కల్పించారంటే అది కేవలం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇవాళకి నారా లోకేష్ గారి వల్లే సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా సామాన్య కార్యకర్తలు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోవడానికి కూడా అది లోకేష్ గారితోనే సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చూసుకుంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు జువల్దిన్ని వెళ్ళారు. అక్కడ మత్స్యకారులతో మాట్లాడిన పరిస్థితి, కానీ అక్కడ లోకంలో ఉన్న మత్స్యకారులు ఏమన్నా బాయ్కాట్ చేసిన పరిస్థితి, ఎవరైనా వెళ్తే ₹1,00,000 వసూలు చేయాలని చెప్పి తీర్మానం చేసిన పరిస్థితి ఆ గ్రామాల్లో. ఎలా చూస్తారు? నిజంగానే ఆయన అక్కడ ఉన్న మత్స్యకారుల కోసం వెళ్ళారు లేకపోతే రాజకీయ లబ్ధి కోసం పోయారు? అంటే ఒక పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి జనాన్నందరినీ కూడా సమీకరించి అక్కడ ఏదో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా ఈరోజు ఆ కార్యక్రమం ద్వారా అది విఫలమైందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్థానికంగా మత్స్యకారులు ఎవరో కూడా వెళ్ళకపోవడంతో బయట నుంచి కొంతమందిని జనాన్ని మొబిలైజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వైసీపీకి రావటం, అది మొబిలైజేషన్ కూడా నానా తంటాలతో వైసీపీ నాయకులు చేయాలనుకోవటం ఈరోజు వైసీపీ యొక్క బలహీనతకు అర్థం పడతా ఉందని కూడా పోలీసులు అడ్డుపడ్డారని చెప్పి అంటూ ఉన్నారు కదా. పోలీసులు అడ్డుపట్టడానికి అసలు ఎవరు వచ్చారండి? జనవరం వస్తే పోలీసులు ఏమన్నా ఎక్కడన్నా ఆపి మీరు వెళ్ళకూడదంటే అది అడ్డుపడ్డట్టు, అంతేగాని వాళ్ళందరూ కూడా ఎవరు కూడా రావటానికి ఇష్టపడకుండా మరి జగన్మోహన్ రెడ్డినే బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇక ఇవన్నీ కూడా డొల్ల మాటలని ప్రజలకి ఇప్పటికే అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పోరాటానికి ఏ సమస్య లేదు కాబట్టి వాళ్ళు ఏదో కొత్త సమస్యని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవికంగా ప్రజా సమస్యలు అయితే ఈ రాష్ట్రంలో ఏవీ లేవు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో బతుకుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కనుగుట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిందల్లా ఎప్పుడు కూడా ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలు ఇవన్నీ వాళ్ళు కోరుకుంటారు కాబట్టి, శవాలు కాబట్టి ఇవన్నీ కోరుకుంటారు కాబట్టి ఇవన్నీ లేనటువంటి ఒక సుభిక్షమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోకి కడుపు మండిపోతా ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఆయన చెప్తున్నాడు వచ్చే ప్రైవేటు సంస్థ ఏదైతే డిఫెన్స్ సంస్థ ఉందో దాన్ని కూడా తరిమి కొడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన కంపెనీలు కూడా ఎలా కొడతారంటారు? నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్తో వైరం పెట్టుకున్నట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని వెళ్ళగొట్టాడు, మనుషుల్ని పైకి వెళ్ళగొట్టాడు, కంపెనీలను పక్క రాష్ట్రాలకి గతంలో వెళ్ళగొట్టాడు. ఇంకోటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు భోగాపురం సంబంధించి ఎయిర్పోర్ట్ తీసుకొస్తామంటే ఇక్కడ ఎర్ర బస్సులే రాని వాళ్ళకి ఎయిర్ బస్సులు ఎందుకు, ఎయిర్పోర్ట్లు ఎందుకని మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెంది ఇక్కడ ఉద్యోగ కల్పన జరిగి విద్యార్థులు యువత అందరూ కూడా చదువుకుని ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకంటే ఈ చదువుకుని వచ్చినటువంటి యువత విద్యార్థులందరూ కూడా రేపు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ ప్రశ్నించేటటువంటి స్వభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేడు. ఎందుకంటే అది ఒక పెత్తందారి మనస్తత్వం. పెత్తందారి ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే అందరూ కూడా మన చెప్పుల కిందే బతకాలి అని చెప్పి అటువంటి క్రూరమైనటువంటి విధానంలోనే వాళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఆయన తండ్రి ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని వినియోగించుకున్నారని చెప్పి అదేదో తెలియక పొరపాటున జరిగిపోయిందని చెప్పి ఆయన ఏదో అసెంబ్లీలో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే పెత్తందారి ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాలు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యువతకి విద్యార్థులకి మంచి జరగకూడదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం బాగుండకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఎజెండా. అదేవిధంగా ఇవాళ అవినాష్ కానీ ఇంకో పక్కన మన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. అక్రమ అరెస్ట్ చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు పిఏని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కోర్టు అయినా పక్కన ఎవరైనా అక్రమంగా మాట్లాడితే అక్రమమైన పదాలు వాడినా అన్యాయమైన పదాలు వాడినా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలండి పోలీసులకి మార్గదర్శనం నిర్దేశించిన పరిస్థితి. మరి అరెస్ట్ని నిజంగానే అక్రమ అరెస్ట్ అంటారు లేదా సవ్యంగా జరిగిందంటారు ఆయన వ్యవహారంలో? అసలు అక్రమ అరెస్ట్కి డెఫినేషను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలన. వీళ్ళు చేసినటువంటి అరెస్టులన్నీ కూడా అక్రమమేనని ప్రజలు తేల్చారు మన ఓటు ద్వారా. అంటే
ఎవరైనా సరే నాయకులు ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తే వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి లోపల పంపించినటువంటి పరిస్థితి ఉంది. బందర్లో అసలు కొల్ రవీంద్ర గారు ఎంత సాధ్యమో బందర్లో తెలుసు. అటువంటి వ్యక్తి మీద హత్య కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు. అయ్యనపాత్రుడి గారి మీద కేసు పెట్టారు. అంటే బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఎదురొస్తే అక్రమంగా కేసు పెట్టి జైలు పాలు చేయాలంటున్నటువంటి బాపతి వైసీపీది. కాబట్టి వాళ్ళలాగా అందరూ ఉంటారనుకోవటం కూడా మంచిది కాదు. ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక చీఫ్ పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చీప్ పాలిటిక్స్ చేయడానికి వీళ్ళంతా కూడా సిద్ధహస్తులై. మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెడతారా? చంద్రబాబు నాయుడు గారు నారాసు రక్త చరిత్రను రాస్తారా? అంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటండి, మాకు పెద్ద నిజంగా ఆశ్చర్యంగా కూడా లేదు. ఎందుకంటే సొంత తల్లి చెల్లి మీదే నీచమైన కోతలు రాపించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వర్రా రవీందర్ రెడ్డి అని ఎవరైతే వాళ్ళ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జుగుప్సాకరమైనటువంటి రాతలు షర్మిల గారి మీద కూడా రాపించినటువంటి పరిస్థితి ఉంది, విజయమ్మ గారి మీద రాపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవన్నీ ఏమి మాకేం వింతగా విచిత్రంగా విడ్డూరంగా ఏమి లేవు. వాళ్ళ నైజాన్ని వాళ్ళు మళ్ళీ బయట పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో వాళ్ళందరూ కూడా చెరసాలవాసులు అవుతారు. అది కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు, ఒక మీడియా ఛానల్లో మాట్లాడతాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది ఫాలో అవుతాం, అదేవిధంగా అవసరమైతే మానవబాంబులాగా తయారవుతాం అని చెప్పి ఒక ఎంపీ స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడుతాను ఎలా దొరుకుతుంటారో ఆ పదవికి ఆయన అర్హుడైన. అంటే ఏదైతే ఈ మావిగన్నం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈ చుట్టూ ఉన్నటువంటి గొర్రె పిల్లలన్నీ కూడా ఎలా అయితే తలూపినాయో ప్రజల నుంచి వాళ్ళకి అదే విధమైనటువంటి ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన నేపథ్యంలో బాబు ఇవన్నీ మా ఆలోచనలు కాదు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే మేము అది తలూపటమే తప్ప మాకు అందులో ఆ పార్టీలో స్వతంత్రత కూడా లేదు అని చెప్పి మిథున్ రెడ్డి ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీని లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇక్కడ చిన్న గ్రామ స్థాయి నాయకుడైనా సరే అధినాయకుడి దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా తన అభిప్రాయం చెప్పే హక్కు తెలుగుదేశం పార్టీలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేయాలని చెప్పి సాక్షాత్తు మిథున్ రెడ్డి చెప్పాడు. అంటే తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తన అభిప్రాయం చెప్పలేకపోతే గతంలో మనం చూసాం, ఏదైతే బీసీ ఎస్సీలకు సంబంధించినటువంటి ఎంపీలని జగన్మోహన్ రెడ్డి తన గుమ్మం బయట ఎట్ట నిలబెట్టాడో చూసాం. కాబట్టి వాళ్ళకి ఆ పార్టీలో ఏ స్వేచ్ఛా స్వాతంత్రం ఉంటుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ నడపట్ల, ఒక పెత్తందారి మనస్తత్వంలో ఉన్నటువంటి ఒక కోటరీని నడుపుకుంటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయన మానబాంబులా తయారవటాన్ని ఎలా దొరుకుతున్నాడు? ఎంపీ స్థాయి ఉన్న వ్యక్తి అలా టెర్రరిస్టు భావజాల వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా దొరుకుతున్నాడు? అది నిజంగా మాకైతే విచిత్రంగా కూడా ఏం అనిపించట్లేదండి. ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతాలు మూల సిద్ధాంతాలు కూడా అయ్యే కదా. ఇప్పుడు గతంలో ఎవరినైనా సరే మరి హత్యలు, హత్యాయత్నాలు, లేదంటే అత్యాచార యత్నాలు, అత్యాచారాలు వీటిలన్నింటిలో కూడా గనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు కొత్తగా మానవ బాంబులు అవుతారు, తీవ్రవాదులు అవుతారు. ఇక ఆ ఘోరాలు కూడా చూడటానికే ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. అయితే 2029 ఎన్నికల్లో ప్రజలు బలమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుంచి శాశ్వతంగా